Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, మళ్ళీ చాలా రోజుల తర్వాత we are coming back to the subject. ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ అనేది న్యూస్లో ఉంది. ఎలక్టోరల్ బాండ్సే కాదు, రోజువారీ కోణంలో చూస్తే రోజుకు ఒక 10 న్యూస్ ఆర్టికల్స్ వస్తే ఆల్మోస్ట్ ఒక 5 to 6 న్యూస్ ఆర్టికల్స్ పాలిటీకి సంబంధించే ఉంటాయి. గత కొన్ని రోజులుగా క్యాంప్ రాజకీయాలు లేకపోతే రిసార్ట్ రాజకీయాలు అని చెప్పి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి ఎమ్మెల్యేలు హైదరాబాద్కు రావడం, అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సింబల్ ఉంటుందో ఆ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని శరద్ పవార్ నుంచి కాకుండా అజిత్ పవార్కి ఇచ్చేయడం కానీ, లేకపోతే అసెంబ్లీ స్పీకర్ని రిమూవ్ చేయడం కానీ, లేకపోతే ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాల్సి ఉండడం, లేకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, ఇలా రోజువారీ క్రమంలో నంబర్ ఆఫ్ థింగ్స్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మనం వార్తల్లో వింటుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఈ టాపిక్స్ని చూస్తే ఇండియన్ పాలిటీ పైన ఇంట్రెస్ట్ ఇంకాస్త పెరుగుతుంది. సో నాకున్న సమయాభారం వల్ల నంబర్ ఆఫ్ టాస్క్స్ తీసుకోవడం వల్ల అన్నిటినీ పుషప్ చేస్తున్నాను. బట్ ఇవాల్టి నుంచి అంటే గ్రూప్ 1కి సంబంధించి పాలిటీ మెయిన్స్ గ్రూప్ 1 కోర్సు తీసుకురాబోతున్నాను. అండ్ అలాగే గ్రూప్ 2కు సంబంధించి ఇంగ్లీష్ మీడియం సపరేట్, తెలుగు మీడియం సపరేట్ ఆల్రెడీ కోర్సు ఉంది. దాన్ని ఇంకాస్త స్ట్రీమ్ లైన్ చేసి ఎఫెక్టివ్గా తీసుకురావడానికి ఆ కోర్సు, ఇలా పాలిటీకి సంబంధించి డిఫరెంట్ వేలో మీకు వచ్చే మార్క్స్ని ఇంకాస్త సింప్లిఫై చేయాలి అన్న ఉద్దేశంతో నంబర్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను. ఇంకా చాలామంది స్టూడెంట్స్కి కూడా ఇండియన్ పాలిటీ కోర్స్ రోహిత్స్ అనాలిసిస్ యాప్లో ఉంది అని తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే నాకే తీసుకొచ్చి సార్ కోర్స్ ఎక్కడుంది అని కూడా అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ అందరి కోసం చిన్న ఓవర్వ్యూ బ్రీఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీకు రోహిత్స్ అనాలిసిస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గూగుల్ ప్లే స్టోర్లో మీకు ఇక్కడ ఇంగ్లీష్ పాలిటీ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2 అని ఉంది. అలాగే ఇంకొక ఫోల్డర్ ఉంటుంది తెలుగు మీడియంకి సంబంధించి పాలిటీ కూడా మీకు కనబడుతుంది. లెట్ మీ జస్ట్ షో యూ. కిందికి వెళ్ళిపోయింది, అది నంబర్ ఆఫ్ కోర్సెస్ ఎక్కువ అయిపోవడం వల్ల దాట్ మైట్ హ్యావ్ వెంట్ డౌన్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అది ఇంగ్లీష్ మీడియం. చూడండి ఇక్కడికి వచ్చి చూడండి, పాలిటీ తెలుగు మీడియం. ఇది పైకి తీసుకురావడానికి ట్రై చేస్తాను, ఇండియన్ పాలిటీ తెలుగు మీడియం. ఇదంతా కాకుండా మీకు ఇండివిజువల్ కోర్సెస్ అనే ఒక ఫోల్డర్ కనబడుతుంది. ఆ ఇండివిజువల్ కోర్సెస్ అనే ఫోల్డర్ క్లిక్ చేస్తే మీకు అందులో ఇండియన్ పాలిటీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంటుంది. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకు నా క్లాస్ నోట్స్ పీడిఎఫ్ కూడా అందులోనే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే హోల్ కోర్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 తెలుగు మీడియం, అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం, అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం, గ్రూప్ 1 తెలుగు మీడియం, సపరేట్గా ఇంగ్లీష్, సపరేట్గా తెలుగు మీడియం అండ్ టెస్ట్ సిరీస్, ఇలా టీఎస్పీఎస్సీకి సంబంధించి అండ్ అలాగే ఏపీపీఎస్సీకి సంబంధించి కూడా నంబర్ ఆఫ్ కోర్సెస్ అటు ఇండివిజువల్గా ఫుల్ లెంత్ కోర్సెస్ అన్నీ కూడా మన అప్లికేషన్లో అందుబాటులో ఉన్నాయి. సో లెట్ us గో టు ద కంటెంట్. ఎలక్టోరల్ బాండ్స్ చాలా సింపుల్గా, అంటే ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ కేసు ఏంటి అనే కాంటెక్స్ట్లో కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావచ్చు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈ కేసులో కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీని యూజ్ చేసింది. సో ఒకటి క్విడ్ ప్రో కో అని చెప్పేసి, క్విడ్ ప్రో కో అని చెప్పేసి అంటే, అండ్ అలాగే దీంతో పాటు కాన్ఫిడెన్షియాలిటీ, సెలెక్టివ్ అనానిమిటీ, అలాగే దీంతో పాటు డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, ఇలా అన్నిటినీ యూజ్ చేసుకుంటూ చెప్పింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీకి సంబంధించి అసలు డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఏంటి, నేను చాలాసార్లు స్టూడెంట్స్కి ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పినప్పుడు ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ గురించి పలు సందర్భాల్లో నేను చెప్తూ వచ్చాను, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ది. అండ్ బాగా పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని యూజ్ చేసుకునే గోప్యత ఒక ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ ఇవాల్టి కేసులో కూడా డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ గురించి చెప్పడం జరిగింది. సో ఏంటి ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్టోరల్ బాండ్స్ ఏంటి, వాట్ ఈస్ దిస్ ఎలక్టోరల్ బాండ్స్? సో ఎలక్టోరల్ బాండ్స్, దీన్నే ఎన్నికల బాండ్స్ అని కూడా పిలుస్తాం. ఎలక్టోరల్ బాండ్స్ లేదా ఎన్నికల బాండ్స్ అంటారు. ఆఫ్ కోర్స్ ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి దాని గురించి సబ్జెక్ట్ గురించి అంత డీప్గా వెళ్ళకపోయినా గ్రూప్ 1 కంటెక్స్ట్లో లేకపోతే సివిల్స్ కంటెక్స్ట్లో
అంతకుముందు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్ 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎన్జేఏసీని తీసుకొస్తే దాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టేయడం జరిగింది. అంటే ఆ కేసు జరుగుతున్న ఆ 2 సంవత్సరాలు దీని నుంచి మెయిన్స్లో క్వశ్చన్స్, ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ని క్యాన్సిల్ చేశారు కాబట్టి దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, లేకపోతే ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ వీటన్నిటిని ఉద్దేశించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో సింపుల్గా ఎలక్టోరల్ బాండ్స్ ఏంటంటే మన భారతదేశంలో సో ఎలక్షన్స్కి సంబంధించి ఫండ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫండ్స్ అంటే మనం ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు చూస్తూ ఉంటాం. రీసెంట్గా తెలంగాణలో నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద సమావేశం పెట్టడం మీరు చూసే ఉండొచ్చు. అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ సమావేశం పెట్టడం కానీ, అండ్ అలాగే ఆటో డ్రైవర్స్కి ఇన్సూరెన్స్ ఇస్తాము అని చెప్పి బీఆర్ఎస్ ప్రకటించడము, ఇలా చూస్తూ అంటే ఒక సభ పెట్టాలంటే దానికి సంబంధించి క్రౌడ్ గ్యాదరింగ్ కానీ, అంటే జన సమీకరణ కానీ, దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, వీటన్నిటికీ చాలా చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి రాజకీయ పార్టీకి ఫండ్స్ అనేది చాలా చాలా అవసరం. అయితే ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి అయినా కూడా వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ నుంచి జరుగుతున్న తంతు ఏంటంటే బడా కంపెనీలు అంటారు కదా, లైక్ కార్పొరేట్ కంపెనీస్, కార్పొరేటే కాదు ఎవరైనా కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇవి ఈ ఫండ్స్ని పొలిటికల్ పార్టీకి ఇస్తూ ఉండేవి. ఎందుకు సార్ పొలిటికల్ పార్టీకి ఇస్తే వీళ్ళకేంటి లాభం అనుకోవచ్చు. అంటే ఒకటి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ, వాళ్ళకు అనుకూలంగా పాలసీస్ రావడం కానీ, లేకపోతే రాజకీయ నాయకులతో తమ కంట్రోల్లో పెట్టుకోవాలని ఇలా కంపెనీలు ఎప్పుడు కూడా ఫండ్స్ ఇస్తాయి. అయితే ఫస్ట్ ఇక్కడ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే పొలిటికల్ పార్టీకి డబ్బులు అవసరం. డబ్బులు ఎవరు ఇచ్చేవాళ్ళు? కార్పొరేట్. కానీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ కంటే ముందు ఎలా ఉండేదంటే ఫండ్స్ వస్తూనే ఉండేవి, కానీ ఏ రూపంలో వచ్చేవంటే బ్లాక్ మనీ. బ్లాక్ మనీ మనం ఇప్పుడు చూస్తే ఎలక్షన్స్ టైంలో పోలీసులు కోట్ల రూపాయలు పట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఎలక్షన్స్ టైంలో ఖర్చుకు సంబంధించి చాలా నల్లధనం అనేది చలామణి అవుతుంది, బ్లాక్ మనీ సర్క్యులేట్ అవుతుంది. సో ఎలక్షన్స్కి సంబంధించి ఫండ్స్ అనేది ఒక అంటే అవాయిడ్ చేయలేని అంశం. సో డబ్బులు చాలా చాలా అవసరం. డబ్బుల్ని చాలామంది బ్లాక్ మనీ నల్లధనం రూపంలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఈ బ్లాక్ మనీని రెడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో మన వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్, బ్లాక్ మనీని రెడ్యూస్ చేయడానికి. సార్ బ్లాక్ మనీని రెడ్యూస్ చేయడానికి ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వస్తాయంటే, ఇప్పుడు ఎవరైనా కూడా ఒక కార్పొరేట్ కంపెనీ ఉందనుకోండి, ఒక కంపెనీ సిసి అని రాస్తున్నాను, ఒక కంపెనీ, జస్ట్ ఒక కంపెనీ ఏం చేస్తుందంటే దే విల్ బి గోయింగ్ టు ద ఎస్బీఐ దగ్గరికి వెళ్తుంది. ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి ఓన్లీ ఎస్బీఐకి మాత్రమే ఆ చాయిస్ ఇచ్చారు. ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక బాండ్ పర్చేస్ చేస్తారు. అంటే మేము ఏ పొలిటికల్ పార్టీకి అయినా, ఏ రాజకీయ పార్టీకి అయినా ఒక అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక 10 కోట్లు ఇవ్వాలనుకుంటున్నాను, బీజేపీకి ఒక 20 కోట్లు ఇవ్వాలనుకుంటున్నాను, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్కి లేకపోతే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఒక 5 కోట్లు 100 కోట్లు ఎంతో కొంత ఇవ్వాలంట. సో ఈ కంపెనీలు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బాండ్ పర్చేస్ చేస్తాయి. అయితే ఈ కంపెనీలు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వీళ్ళ పేర్లు మాత్రం గోప్యంగా ఉంచుతారు. అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎస్బీఐ ఎవరికి చెప్పదు. కానీ ఈ డబ్బులు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ అవుతే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేస్తుంది ఎస్బీఐ, బీజేపీకి అయితే బీజేపీకి ఇచ్చేస్తుంది. అంటే లేకపోతే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అయితే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే నేను ఒక సగటు కంపెనీ, నన్నే కంపెనీ అనుకో, నేను ఎస్బీఐ దగ్గరికి వెళ్తాను, ఆమ్ ఆద్మీ పార్టీ పేరు పైన ఒక 10 కోట్లు డిపాజిట్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ పేరుకి ఒక 10 కోట్ల రూపాయలు ఇవ్వచ్చు. కానీ అందులో ఎవరి నుంచి డబ్బులు అంటే ఇప్పుడు ఈ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నువ్వు 10 కోట్లు కడతావు, ఆ 10 కోట్లను బ్యాంక్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చేస్తుంది. కానీ ఎవరి నుంచి డబ్బులు వచ్చాయి అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ ఏ పార్టీకి చెప్పదు, డబ్బులు ఇచ్చేస్తుంది కానీ ఎవరి పేరు తెలియదు. సో దీన్నే మనం ఏమంటామంటే కాన్ఫిడెన్షియాలిటీ అంటాం. కాన్ఫిడెన్షియాలిటీ అంటే కంప్లీట్గా సీక్రసీ అన్నట్టు. సో కాన్ఫిడెన్షియాలిటీ, సీక్రెట్ అంటే ఎవరి నుంచి డబ్బులు వస్తున్నాయో చెప్పు. ఎందుకు ఇలా సీక్రెట్ పెడితే ఏమవుతుంది సార్ అంటే, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి తనకు ఎవరు డబ్బులు ఇచ్చారో తెలియదు కాబట్టి అందరినీ సమానంగానే చూస్తుంది. ఒకవేళ అతను ఎక్కువ డబ్బులు ఇచ్చాడనుకో తనకు చాలా ఫేవర్గా ఉండడం అలాంటివి చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏ రాజకీయ పార్టీకి కూడా ఎవరి నుంచి డబ్బులు వచ్చాయో తెలియదు, కానీ డబ్బులు మాత్రం వెళ్తాయి.
సో మనం ఇంతకుముందు చెప్పినట్టు మన రూల్ ప్రకారం రాజకీయ పార్టీకి ఫండ్స్ వెళ్తున్నాయి, ఫండ్స్ కూడా బ్యాంకు నుంచి వెళ్తున్నాయి కాబట్టి బ్లాక్ మనీ తగ్గుతుంది. సరే ఇప్పుడు ఒక పార్టీ ఎందుకు ఇస్తుంది డబ్బులు అంటే, కంపెనీ ఎందుకు ఇస్తుంది అంటే, కంపెనీలకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. నేను ఈ రాజకీయ పార్టీకి నేను డబ్బుల్లోంచి ఇంత ఇచ్చాను కాబట్టి ఆ ఖర్చుల్ని ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం కంపెనీకి అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నాకు వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ, లేకపోతే టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఈ పార్టీ నాకు చాలా ఇష్టం, ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలనుకుంటాను అంటే ఇట్స్ లైక్ ఒక గ్రాటిట్యూడ్ లాగా. సో అలా కంపెనీలు డబ్బులు ఇస్తాయి. సో ఇలా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే సెలెక్టివ్ అనానిమిటీ అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, జనరల్గా 2017లో దీన్ని పెట్టేటప్పుడు సీక్రసీ, కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేస్తాం. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు, డోనర్ యొక్క ఐడెంటిటీని మేము సీక్రెట్గా పెడతాము అంటుంది. ఫైన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవరి నుంచి వస్తున్నాయో తెలియదు, అంటే వాళ్ళ పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఇటు ఎన్సీపీకి తెలియదు, ఆమ్ ఆద్మీ పార్టీకి తెలియదు, బీజేపీకి కూడా తెలియదు రూల్ ప్రకారం. కానీ జస్ట్ వినండి, ఇప్పుడు ఎస్బీఐ ఈజ్ అండర్ హూస్ కంట్రోల్? ఎస్బీఐ ఎవరి కంట్రోల్లో ఉంది అంటే బీజేపీ కంట్రోల్ అని కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. అంటే బీజేపీ తలుచుకుంటే ఎస్బీఐ దగ్గర నుంచి డేటా తీసుకుంటుందా లేదా? అంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరు డొనేట్ చేస్తున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎవరు డొనేట్ చేస్తున్నారు? ఎందుకంటే డబ్బులతోనే గెలుస్తారు కాబట్టి. ఒకవేళ బీజేపీ పార్టీకి, జస్ట్ ఇమాజిన్ చేయండి, అది రూలింగ్ పార్టీ కాబట్టి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి ఎవరో ఒక కార్పొరేట్ కంపెనీ ఒక 100 కోట్లు ఇచ్చింది అనుకోండి, బీజేపీకి తెలుస్తుంది, కాంగ్రెస్కి తెలియదు తనకు 100 కోట్లు ఎవరు ఇస్తున్నారు, కానీ బీజేపీకి తెలుస్తుంది కాబట్టి ఇండైరెక్ట్గా ఏ కంపెనీ అయితే డబ్బులు ఇచ్చిందో ఆ కంపెనీ పైకి ఈడీని కానీ సిబిఐని కానీ ఇలా సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని పంపిస్తుంది. వాళ్ళపైన ఈడీ రైట్స్ జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, భయపడి కాంగ్రెస్కి నెక్స్ట్ ఎవరికి డబ్బులు ఇవ్వరు. అంత డబ్బులు ఎవరికి ఇచ్చేస్తారు, బీజేపీకే ఇస్తారు. ఇది కరెక్టే, ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్లో వచ్చే డబ్బుల్లో 90%, 100 కోట్లలో 90 కోట్లు బీజేపీకే వచ్చింది. అంటే కోయిన్సిడెన్స్ చూడండి, అంటే నువ్వు ఒకవైపు కాన్ఫిడెన్షియాలిటీ అంటున్నావు అండ్ ఇంకొక వైపు సెలెక్టివ్ అనానిమిటీ. సెలెక్టివ్ ఈ పదం కూడా చాలా ఈ సుప్రీంకోర్టు యూజ్ చేసింది, ఇవాల్టి కేసులో కాదు, ఈ కేసు కొన్ని నెలలుగా సాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు అడిగింది ఇదే, నువ్వు కాన్ఫిడెన్షియాలిటీ అంటున్నావు కానీ సెలెక్టివ్ అనానిమిటీకి ఛాన్స్ ఉంది కదా, రూలింగ్ పార్టీకి తెలుస్తుంది కదా, రూలింగ్ పార్టీకి మాత్రం అంటే సెలెక్టివ్గా ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది కదా, దీనివల్ల ఏమవుతుంది, అన్ని డబ్బులు పర్టికులర్ కంపెనీకి వెళ్తాయి, అంటే పర్టికులర్ పార్టీకి వెళ్తాయి. ఇప్పుడు పార్టీకి తెలుస్తుంది కాబట్టి, నాకు ఎవరు డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళ కోసం నేను పాలసీస్ని ఫేవరబుల్గా చేస్తాను వాళ్ళ కోసం. అంటే ఇప్పుడు నాకు ఆదాని నుంచి ఒక 1000 కోట్లు వచ్చింది అనుకోండి, నా పాలసీస్ ఎప్పుడు ఆదానికి ఫేవరబుల్గానే ఉంటుంది. అంబానీ నుంచి ఒక 1000 కోట్లు వస్తే, అంటే పేర్లు యూజ్ చేస్తున్నాను అని నెగిటివ్ అనుకోకండి, ఐఎమ్ జస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఏదైనా ఒక టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఏదైనా అంటే నాకు తెలుసు, ఓకే అరే వీళ్ళు మనకు 100 కోట్లు ఇచ్చారు కదా. సో ఇప్పుడు కంపెనీలకు అనుకూలంగా విధానాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీన్నే నేనేమంటున్నానంటే క్విడ్ ప్రోకో. నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, నేను నీకు అనుకూలంగా పాలసీస్ చేస్తాను. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, చాలామంది అడుగుతుంటారు, అమెరికాలో ఈ మధ్య గన్ కల్చర్ చాలా పెరిగిపోయి ఎంతో మందిని చంపేస్తున్నారు, మరి ఆ గన్స్ని బ్యాన్ చేయొచ్చు కదా. జస్ట్ ఒక లాజిక్. కానీ ఆ గన్స్ తయారు చేసే కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీలు అన్ని డబ్బుల్ని రాజకీయ పార్టీకి ఇస్తుంది. రాజకీయ పార్టీ కనుక ఈ విధానాన్ని క్యాన్సిల్ చేస్తే ఆ గన్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోతాయి. గన్ తగ్గిపోతే బిజినెస్ తగ్గితే పార్టీలకు డబ్బులు రావు. అందుకే ఆ గన్ కల్చర్ అమెరికాలో ఎందుకు కంటిన్యూ అవుతుందంటే లాబింగ్. ఆ కంపెనీలు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వం గన్స్ని క్యాన్సిల్ చేసే పాలసీస్ ఏవి కూడా చేయడం లేదు. అంటే ఎగ్జాంపుల్, అంటే వాళ్ళకి ఇంటర్నల్గా ఏదైనా రీజన్ ఉండొచ్చు, అంటే అట్లా గవర్నమెంట్ యొక్క విధానాల్ని వీళ్ళు కంట్రోల్ చేస్తారు కార్పొరేట్ కంపెనీస్. అందుకే దీన్ని క్విడ్ ప్రో కో అంటాం. అందుకే సుప్రీంకోర్టు యూజ్ చేసింది, అంటే ఎలక్టోరల్ బాండ్స్ క్విడ్ ప్రో కోని ప్రోత్సహిస్తున్నాయి, సో కాబట్టి అది కరెక్ట్ కాదు అని చెప్పింది. సో నెక్స్ట్ అర్థమైందా? సో దాన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే దట్ ఈజ్ నథింగ్ బట్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. సో ఏంటి ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటే, చర్యకు ప్రతి చర్య. అంటే ఒక యాక్షన్, అంటే నువ్వు ఒక తప్పు జరిగింది, ఆ తప్పుని ఓవర్కమ్ చేయడానికి నువ్వు ఒక సొల్యూషన్ చూపిస్తున్నావు. అది ప్రాక్టికల్గా ఉండాలి, కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండొద్దు. అంటే ఇప్పుడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 2017లో ఈ బ్లాక్ మనీ చాలా చలామణి అవుతుంది, దాన్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకొచ్చాం. ఫైన్, తగ్గించాలి అంటే ఒక ప్రాబ్లం ఏంది, ప్రాబ్లంకి సొల్యూషన్ లాగా ఎలక్టోరల్ బాండ్స్ వచ్చింది. కానీ నువ్వు తీసుకొచ్చిన
ఏదైతే అంటే సొల్యూషన్ ఉందో అది ఎక్స్ట్రీమ్గా ఉంది, అది ఇంకొక పెద్ద తప్పుకు దారితీస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఒక ఉద్యోగి ఒక తప్పు చేశాడు, ఏదో అనుకోకపోగా. సో అతను తప్పు చేస్తే అతన్ని మందలించి వదిలేయాలి, ఫస్ట్ వార్నింగో ఇంకొకటో. అయితే ఆ తప్పుకి మీరు ఏం చేస్తారంటే మీరు ఉద్యోగంలోంచి తొలగించడమే కాకుండా అతను ఎక్కడా పని చేయకుండా ఒక కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. నువ్వు ఎక్కడా పని చేయడానికి వీల్లేదు, సో నేను ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాను, ఇది చూస్తే ఎవరైనా నేను తీసుకోరు. ఆయన చేసిన తప్పు చిన్నది, ఒక 1 మంత్ శాలరీ కట్ చేయి, 1 మంత్ సస్పెండ్ చేయు, కానీ చేసిన తప్పుకి నువ్వు తీసుకున్న యాక్షన్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది, అది అతన్ని ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. సో ఇక్కడ కూడా డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, ఎందుకంటే నల్లధనాన్ని తగ్గించడానికి నువ్వు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొస్తే దీనివల్ల ఒక ప్రభుత్వానికి బాగా ఫేవర్ అవుతుంది, మిగతా వాటికి తగ్గుతుంది. సో మీరు తీసుకున్న చర్య ఎలక్టోరల్ బాండ్స్ ఏదైతే ఉంటుందో అది డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీకి వ్యతిరేకంగా ఉంది, విరుద్ధంగా ఉంది అని చెప్పాం. సో ఇది డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. సో ఎందుకంటే చాలాసార్లు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఈ డాక్ట్రిన్ ఆఫ్ అంటే డాక్ట్రిన్స్ గురించి, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, సో ఇట్లాంటివి అడగడానికి డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ ప్రిన్సిపల్ అంటాం, అంటే డిపిఎస్పీస్కి ఫండమెంటల్ రైట్స్కి పైన. సో డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంటాం. సో ఇట్లా కొన్ని డాక్ట్రిన్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి వ్యతిరేకం. అంటే ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడం, దాన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటారు. ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడం ఇదొక బేసిక్ స్ట్రక్చర్ కూడా. ఇందిరాగాంధీ రాజ్నారాయణ్ కేసులో ఇట్లా చాలా కేసెస్లో ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపితేనే మన ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అలాంటి ఆరోగ్యకరమైన ఎన్నికలు జరపడానికి ప్రతి చర్యను తీసుకునే విధంగా మన విధానాలు ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్తూనే వచ్చింది. అందుకే ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్లో భాగం. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఏమవుతుంది, రూలింగ్ పార్టీకి చాలా బెనిఫిట్ చేస్తుంది, కానీ అపోజిషన్ పార్టీస్ని తగ్గించే విధంగా ఉంది. అప్పుడు అంటే రూలింగ్ పార్టీ గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇవాళ రేపు డబ్బులతోనే జరుగుతుంది మొత్తం తంతా. సో అందుకోసం ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి వ్యతిరేకం. సో ఇది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో కూడా రైట్ టు నో, అంటే సమాచారాన్ని తెలుసుకోవడం కూడా పౌరుల యొక్క బాధ్యత. అంటే ఇంతకుముందు ఏం చెప్పినామంటే ఎలక్టోరల్ బాండ్స్ కాన్సెప్ట్లో ఈ కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ కంపెనీ యొక్క ఐడెంటిటీని సీక్రెట్గా పెడుతున్నారు, కరెక్టే. కానీ ప్రజలకు ఒక హక్కు ఉంది, ఏ పార్టీకి ఏ కంపెనీ ఎంత డబ్బులు ఇస్తుంది అని తెలుసుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రజలకు ఉంటుంది. అంటే ప్రజలకు తెలియజేయాలి. సో ప్రజలకు ఏ కంపెనీ నుంచి ఏ పార్టీకి వెళ్తున్నాయో డబ్బులు అవి తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, హక్కు కూడా ఉంటుంది. దానివల్ల తమ ఓటుని వాళ్ళు కరెక్ట్గా ఉపయోగించుకోగలుగుతారు. అందుకోసం 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా రైట్ టు నో ఉంది. కానీ మీరు కాన్ఫిడెన్షియాలిటీ అనే పేరుతో డోనర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ సీక్రెట్ని దాచిపెడుతున్నారు. ఆబ్వియస్గా ఇది రైట్ టు నో, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కు అది వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడితో ఆగకుండా ఇంకో కేసు కూడా వచ్చింది, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టికల్ 14కి కూడా ఇది వైలేషన్. రైట్ టు ఈక్వాలిటీ. నువ్వు అన్ని రాజకీయ పార్టీలు ఒకే విధంగా, నీకు జనరల్గా డబ్బులు అవసరం ఉందనుకోండి, ఎస్ అంటే నువ్వు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొచ్చి కొంచెం బ్లాక్ మార్కెట్ని తగ్గించాలనుకుంటున్నావు, దానికి ఇంకొక మార్గం కూడా తీసుకురావచ్చు కదా. ఎవరైతే డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో ఆ డబ్బులన్నీ ఒక కార్పస్ ఫండ్, అంటే ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ లాగా ఒక ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టి, డబ్బులన్నీ ఎలక్షన్ ఫండ్ కమిషన్ చేతిలో పెట్టి ఈ డబ్బుల్ని మీరు స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. చూడండి, మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎలక్టోరల్ రిఫార్మ్స్లో భాగంగా స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ కోసం ప్రత్యేకించి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ని సపోర్ట్ చేసిన కమిటీ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ సీరియస్నెస్, మీ నాలెడ్జ్ కూడా కొంచెం తెలుస్తుంది. లేకపోతే తెలుసుకోనైనా కమెంట్ పెట్టండి, సో ఎగ్జామ్స్లో రావచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చే బదులు నువ్వే ఒక కార్పస్ ఫండ్, ఒక నేషనల్ ఫండ్ లాంటి ఒక ఫండ్ని మేనేజ్ చేసి ఈ ఫండ్ని ఎలక్షన్ కమిషన్ చేతుల్లో పెట్టి వచ్చిన డబ్బులన్నింటినీ అన్ని పార్టీలకు, అంటే ఈ ఎలక్షన్ కమిషన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు ఒకరికి బెనిఫిట్, ఒకరికి మైనస్ అనే కాన్సెప్ట్ రాదు. సో అలా చేస్తే బాగుంటుంది కదా. అలా కాకుండా నువ్వు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొచ్చి అది ఓన్లీ రూలింగ్ పార్టీకే బాగా ఫేవర్ చేస్తుంది. అందుకోసం ఇది ఆర్టికల్ 14కి వ్యతిరేకంగా ఉంది
అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో అందుకోసం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి వ్యతిరేకం, డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీకి వ్యతిరేకం, ఆర్టికల్ 19కి వ్యతిరేకం, ఆర్టికల్ 14కి వ్యతిరేకం, పూర్తిగా చూస్తే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. అందుకోసం దీన్ని చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణిస్తూ ఉంటారు. అందుకే నేను టమ్నెయిల్లో కూడా అదే పెట్టడం జరిగింది. సో చాలా కేసెస్ ఉన్నాయి ఇలా. రీసెంట్గా సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి సుప్రియా చక్రవర్తి అనే కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ జడ్జిమెంట్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అందుకోసం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అదే ఎలక్టోరల్ బాండ్స్ని రద్దు చేసిన కేసు. ఇది కూడా MCQస్లో గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి. సో ఇలా ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఇలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడల్లా కూడా ఐ విల్ ట్రై టు టెల్. అయితే దీనికి సంబంధించి వీడియో విన్నారు కదా, మీకు అర్థమై ఉంటే ఎలక్టోరల్ బాండ్స్ యొక్క నెగటివ్స్ ఏంటి, ఎలక్టోరల్ బాండ్స్ దేనికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఇదొకటి. సో ఎలక్టోరల్ బాండ్స్, వాట్ ఆర్ ద నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ అండ్ వాట్ ఆర్ ద జడ్జిమెంట్స్ గివెన్ బై ద సుప్రీంకోర్టు, అంటే ఏమేమి నెగటివ్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు దేన్ని యూజ్ చేసింది అనే దానికి సంబంధించి ఒక 100 to 200 వర్డ్స్లో ఒక ఆన్సర్ రాయండి. జస్ట్ ఆన్సర్ అంటే మీకు కంటెంట్ అంటే అర్థమవుతే మీరు సెంటెన్స్ ఫార్మేషన్ గురించి, వర్డ్ లిమిట్ గురించి, టైం లిమిట్ గురించి ఆలోచించకండి. జస్ట్ లివ్ ఇట్. నేను ఏదైతే చెప్పానో మీకు ఏదైతే అర్థమైందో దాన్నే ఆన్సర్ రూపంలో రాయడానికి ట్రై చేయండి. ఆ ఆన్సర్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి. టైంని బట్టి నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఓకే, సో ఇలాగా గ్రూప్ 1లో ఇటువంటి కాన్సెప్ట్స్ ఇంకా అద్భుతంగా చెప్పడానికి గ్రూప్ 1 ఒక ఎఫిషియెంట్, ఒక ఎప్పుడు చూడనటువంటి విధమైన గ్రూప్ 1 కోర్సుని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో త్వరలోనే రోహిత్ అనాలిసిస్ యాప్లో తీసుకురాబోతున్నాను. అలాగే పాలిటీ కోర్సెస్ కూడా ఎక్స్క్లూజివ్గా ఎక్కడా లేనటువంటి విధంగా అప్డేటెడ్ కంటెంట్తో నా యాప్లోనే ఉన్నాయి. చాలా లో కాస్ట్కి కూడా ఉన్నాయి. యూ కెన్ డైరెక్ట్లీ పర్చేస్ దట్. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ జస్ట్ ఫీల్ ఫ్రీ ఇన్ కాంటాక్టింగ్ మీ 9110556858. అండ్ దీనికంటే ముందు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అన్ ఆఫ్లైన్ బ్యాచ్. సో రేపే ఆఫ్లైన్ బ్యాచ్ యొక్క ఫస్ట్ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఎవరు కావాలనుకున్నా డైరెక్ట్గా ఫ్రీ ఓరియంటేషన్ క్లాసెస్కి, డెమో క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. 9 o'clock నుంచి 12 o'clock వరకు ఎస్ఆర్ నగర్లో ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర సుర్విబా టవర్స్ 2nd floorలో ఉంటుంది. మీకు ఏదైనా లొకేషన్ కావాలంటే దీనికి మెసేజ్ పెట్టొచ్చు. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆఫ్లైన్ క్లాసెస్ ఎస్ఆర్ నగర్లో నా యొక్క సూపర్విజన్లో జరగబోతున్నాయి. ఎవరైతే యూట్యూబ్కి ఫస్ట్ టైం వచ్చారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.